హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో రుచిగా ఉండే కర్రీస్ తినని పిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే, రైస్లోకి, దోశలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా ఎంతో కమ్మనైన టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాను, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ పల్లీలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఒక రెబ్బ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు, ఒక 5-6 టమాటాలు అండి. టమాటోలు పండు టమాటోల కంటే టమాటోలు కలర్ తీసుకొస్తాయండి. ఆ కలర్ వల్లనే పిల్లలు టేస్టీగా ఉందని తింటారు. మనము పండుని వేసామనుకోండి, రెడ్ కలర్లోనే ఉంటుంది. కొంచెం కచ్చగా ఉన్నాయనుకోండి, వాళ్ళకి టమాటా పచ్చడి రుచి చూడడం కంటే దాని లుక్లోనే పిల్లలు ఇష్టంగా తింటారు. సో టమాటా పచ్చడి ఎలా రెడీ చేయాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. 2 పావుస్ ఆయిల్ 2 పావులు తీసుకుంటున్నాను, 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఓపెన్ చేసి ఇలా వేగాయి కదండి, ఇలా మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనం కాటు పెట్టలేదు కదా, మిర్చి ఎల్లిపాయలు కూడా కట్ చేయలేదు కదా, అవి పైకి నూనెలో వేయగానే ఇలా వేగుతుంటాయి కదా, పైకి వస్తుంటాయి, అవి మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ తీసుకున్నాం కదండి నువ్వులు, పల్లీలు వేసేసుకోవాలండి. ఇవి వేసేసి కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఇవి ఇలా వాటర్లో వేసేస్తున్నాను అన్నీ. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఈ 3 వేసి కడిగేసి ఇప్పుడు అందులో వేస్తాను. చూడండి, ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న ఈ ఆకులన్నీ వేయాలి. పుదీనా, కరివేపాకు అన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేసుకోండి, ఎందుకంటే మంచిగా ఆయిల్లో మగ్గాలి కదా, వేసుకొని మగ్గించుకోవాలండి. ఆయిల్ వేసుకోండి, వాటి వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం పసుపు వచ్చిందంటే 1 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాం. పసుపు వేసి కలుపుకున్నాం కదండి. చూడండి, ఆకులు ఇలా మంచిగా ఫ్రై అయ్యాయి. కొత్తిమీర, పుదీనా అంతా ఫ్రై అయిన తర్వాత ఆకులు తినట్లేదు అంటే, పిల్లలు కూరగాయలు తినకపోతే వాళ్ళకి ఎలా ఇష్టం అవుతే అలా చేయాలండి మనము. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి పచ్చళ్ళు వేసామనుకోండి, ఇంత రుచిగా ఉంటాయి. పిల్లలు తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు దోశల్లో చూడండి, ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. టమాటాలు ఆయిల్లో మగ్గాయి చూడండి, పై వరకు మంచిగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడే సాల్ట్, వేసేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయాయి. ఇప్పుడు అన్నీ ఇలా మిక్స్చర్లో వేసేసుకుందాం.
మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అది కూడా వేసిస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్స్ పెట్టుకుందాం. అయిపోయిందండి, మిక్సీ పెట్టేసాను. ఇప్పుడు చూడండి, పచ్చడి రెడీ అయింది.